చాలా కాలం క్రితం ఈ ప్రపంచంలో ఏమీ లేదు. భూమి లేదు, ఆకాశం లేదు, మనుషులు కూడా లేరు. ఆ రోజు బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించడం ప్రారంభించాడు. ఆ రోజును మనము ఉగాది అని పిలుస్తాము. ఉగాది అంటే కొత్త ఆరంభం, కొత్త సంవత్సరం, కొత్త ఆశలు. ఒక చిన్న గ్రామంలో వృంద అని చిన్న అమ్మాయి ఉండేది. ఉగాది రోజు ఉదయం ఆమె లేచి చూసింది. అమ్మ ఇల్లు శుభ్రం చేస్తోంది. తలుపుకు మామిడి ఆకులు కడుతోంది. వృంద అడిగింది, అమ్మా, ఈరోజు ఏమిటి? అమ్మ నవ్వి చెప్పింది, ఈరోజు ఉగాది. ఇది మన కొత్త సంవత్సరం. ఈరోజే బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించాడు. కొద్దిసేపటి తర్వాత అమ్మ ఒక ప్రత్యేక వంటకం చేసింది. వృంద అడిగింది, అమ్మా, ఇది ఏమిటి? అమ్మ చెప్పింది, ఇది ఉగాది పచ్చడి. ఈ పచ్చడిలో 6 రుచులుంటాయి: తీపి, చేడు, పులుపు, కారం, ఉప్పు, వగరు. మన జీవితంలో కూడా ఇలానే అన్ని రకాల అనుభవాలు ఉంటాయి. సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఆశ్చర్యం ఉంటుంది, కోపం ఉంటుంది. అన్నీ కలిసే జీవితం బాగుంటుంది. తర్వాత అందరూ దేవాలయానికి వెళ్లారు. పూజ చేశారు. కొత్త సంవత్సరం మంచిగా ఉండాలని కోరుకున్నారు. వృంద నవ్వుతూ చెప్పింది, జీవితం ఉగాది పచ్చడిలాంటిది. అన్ని రుచులు ఉంటేనే జీవితం అందంగా ఉంటుంది. అందరూ సంతోషంగా ఉగాది పండుగ జరుపుకున్నారు. ఉగాది మనకు చెబుతోంది, ప్రతి సంవత్సరం కొత్త ఆరంభం. హ్యాపీ ఉగాది. ధన్యవాదాలు. మా బుజ్జీస్ యూనివర్స్ ఛానల్లో ఇలాంటి మంచి కథలు ఎప్పటికప్పుడు చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కొత్త కథతో వస్తాం.